సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఎన్ఎస్పి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా విత్తన గణపతుల పంపిణీ. నూతన తాండూరు మున్సిపల్ కమిషనర్గా విధుల్లోకి చేరిన యాదగిరి. శిథిలావస్థకు చేరిన సాయిపూర్ ప్రభుత్వ పాఠశాల భవనం, భయాందోళనలో విద్యార్థులు. కండ్లకు గంతలతో గణితావధానం. తాండూరు శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో రిటైర్డ్ ఉపాధ్యాయులు అనంతయ్య ప్రదర్శన. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి. యాలాల ఎంఈఓ రమేష్. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మూలకు చేరిన మహానీయుల విగ్రహాలు. ఇంకెన్నాళ్ళు బందీ అంటున్న యువకులు. మురికి కాల్వలను నిర్మించండి, గిరిజాపూర్ గ్రామస్తుల విజ్ఞప్తి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఎన్ఎస్పి నూలి శుభప్రద్ పాటిల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా విత్తన గణపతులను పంపిణీ చేశారు. గురువారం తాండూరు పట్టణంలోని ఎన్ఎస్పి కార్యాలయంలో విత్తన గణపతుల కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుభప్రద్ పాటిల్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన హరిత సేన గత కొన్ని సంవత్సరాలుగా విత్తన గణపతి అనే కాన్సెప్ట్ తో ముందుకు తీసుకువస్తున్నామని తెలిపారు. విత్తన గణపతి ప్రతిష్టాపన అనంతరం గణపతి నీటిలో కరిగిపోతుందని, విత్తన గణపతిలో సీడ్ బాల్ అంతర్భాగంగా ఉంటుందని, నీరు పోసిన 15 రోజుల అనంతరం విత్తనం మొలకగా బయటికి వస్తుందని తెలిపారు. విత్తన గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని పరిరక్షించాలని శుభప్రద్ పాటిల్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, ఎన్ఎస్పి ట్రస్ట్ చైర్మన్ శ్రీవాణి, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ పాఠశాలల కళాశాలల ప్రతినిధులు మోహనకృష్ణ, గోవిందరావు, జగదీష్, సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు. జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు, ఛాలెంజ్ వ్యవస్థాపకులు మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి హరిత సేన ఆధ్వర్యంలో మనం గత సంవత్సరాలుగా విత్తన గణపతి అనే కొత్త ఆనవాయితీని తెలంగాణలో ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం మట్టి గణపతులను కూడా పూజిస్తుంటాం, నిమజ్జనం చేస్తుంటాం. అయితే మట్టి గణపతితో పాటు విత్తన గణపతి అని చెప్పేసి దాంట్లో ఒక సీడ్ బాల్, అదేవిధంగా ఒక కాక్పిట్తో అంటే కాయిట్తో ఉన్నటువంటి ఒక బుట్ట, దాంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తే 15 రోజుల లోపల ఒక మొక్క వస్తుంది. కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం మొక్కలని పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక లక్ష్యంతో జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శివాని గారు, అదేవిధంగా పెద్దలు కోట్రిక మాజీ చైర్పర్సన్ గారు కోట్రిక విజయలక్ష్మి అక్క గారు, అదేవిధంగా సమాజంలో తాండూరులో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా, కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు, స్కూళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, హమాలి సంఘంకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా విలేకరు మిత్రులందరూ కూడా ఈరోజు భాగస్వామి అవుతున్నారు. అందరం కూడా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి, ప్రేమించి తద్వారా మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి అందరు కూడా పేరున అందరు కూడా తెలియజేస్తున్నా. ఈ విత్తన గణపతిని పూజించండి, పూజించిన తర్వాత మీరు నిమజ్జనం చేస్తే దాని నుండి మొక్క వస్తుంది కాబట్టి ఆ మొక్కను కూడా రక్షించండి అని చెప్పేసి అందరితోని ఈ గణపతిని తీసుకునేటటువంటి వాళ్ళందరితో పేరున అందరితో విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా తాండూరు ప్రజల వాసుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా సంతోష్ కుమార్ గారు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మి అక్క గారిని మన యొక్క పండుగలలో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. అలాంటి వినాయక చవితి సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఈరోజు మన తాండూరు పట్టణంలో తమ్ముడు శుభప్రద గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమము గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మన యొక్క మాజీ శాసనసభ సభ్యులైనటువంటి మన సంతోష్ కుమార్
సార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరిత సేన ఇలాంటి కార్యక్రమాలను గత 4-5 సంవత్సరాల నుంచి ఎన్నో కొన్ని లక్షల మొక్కలను నాటడం జరిగింది. తను ప్రకృతి ప్రేమికుడు, దానికి నిదర్శనమే ఈ యొక్క విత్తన గణపతి. మామూలుగా చెట్లను నాటుతున్నాము, పర్యావరణాన్ని రక్షించాలి అనే కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. వాటితో పాటు ఇదొక స్పెషల్ ప్రోగ్రామ్ అన్నట్టు. మట్టి వినాయకులను అందరము పూజించాలి అనే కాన్సెప్ట్తో కొన్ని సంవత్సరాల నుంచి పూజిస్తూనే ఉన్నాము. దానితో పాటు ఈ వినాయకుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక చిన్న మనకు తొట్టి లాంటిది కూడా మనకు అరేంజ్ చేసి దాంట్లో మట్టి వినాయకుడిని పెట్టి మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ వినాయకుడిని తీసుకున్న వాళ్ళందరూ కూడా స్వామిని పూజించి స్వామిని ఎక్కడికో పంపించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే అదొక కుండీలోనే పెట్టి మనము నిమజ్జనం చేసినట్టయితే కొన్ని రోజుల తర్వాత ఆ విత్తనం చెట్టుగా మారుతుంది. అది ఆ విత్తన మొక్కను చూసినట్టయితే మనకు అసలు ఎంత సంతోషం వేస్తుందో. అరే మనం పూజించిన గణపతి మన ఇంట్లోనే మొక్కగా ఎదిగిండు అనేది ఒక మంచి మెసేజ్తో సంతోషంగా ఆ మొక్కను పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలి అంటే ఇలాంటి కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలి. ఈ సంవత్సరం మనం తాండూరు పట్టణంలో కూడా ఎక్కువ మట్టుకు ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించినట్టయితేనే, ఇప్పుడు చూడండి మనము ఈ యొక్క ప్రకృతిని హాని కలిగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎన్ని విపత్తులను మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాలు చూడండి ఎలా పట్టి ఊర్లను ముంచేస్తున్నాయి. వీటన్నింటికి కారణం ఏంటి అంటే పంచభూతాలకు మనము హాని కలిగిస్తున్నాము. కాబట్టి ఇలాంటి మనకు విపత్తు అనేది జరుగుతుంది. ఇప్పటికైనా అందరము కూడా ఈ ప్రకృతి గురించి ఆలోచించి భవిష్యత్ తరాలకు మంచి అందించాలంటే మనం అందరము కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలి. వినాయకుడిని మాత్రము ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడినే పూజించాలని కూడా నేను మరీ తెలియజేసుకుంటూ, వినాయకులు ఎక్కడా దొరకాలని కాదు, మన తాండూరులోనే కూడా కుమ్మరి వాళ్ళు వినాయకులను అందుబాటులో పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని ప్రతిష్ఠించాలని జనాలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారములు, శుభాభివందనములు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వినాయక చవితి వస్తుంది సందర్భంగా మన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శుభప్రదన్న ట్రస్ట్ తరఫున, అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మన పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో జోగినపల్లి సంతోష్ గారు ఈ విత్తన గణపతిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన తాండూరులో కూడా వాళ్ళు ఈ పంపిణీ చేయడానికి వారు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని శుభప్రదన్న ట్రస్ట్ రూపం ద్వారా ఇక్కడ మన తాండూరులో ఉన్నటువంటి ప్రజలకి ఈ విత్తన గణపతిని ఇస్తే మన పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతాము. ప్లస్ అందులో దీన్ని పూజించి గణేష్ని తర్వాత నిమజ్జనం కూడా ఆ తొట్టిలోనే వాటర్ వేసేస్తే అక్కడే ఒక ప్లాంట్ కూడా మొలవడం జరుగుతుంది. కాబట్టి గణేష్ మన ఇంట్లోనే ఉంటాడు, మన ఇంట్లోనే ఉండి మనందరికి కూడా ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడనే ఉద్దేశంతో ఈ గణపతిని ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చి మన తాండూరులో ఉన్నటువంటి ప్రజలకు అందిస్తున్నందుకు ముఖ్యంగా వాణి గారికి, అలాగే శుభప్రదన్న గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కోట్రిక విజయలక్ష్మి ఆంటీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి శుభప్రదన్న ట్రస్ట్ మెంబర్స్ అందరికీ, అలాగే నా తాండూరు ప్రజలకి, అన్నలకి, అందరికీ ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షురాలుగా తాండూరు ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, ఒకటే, మనము మట్టి వినాయకుల్ని పూజించి మట్టి వినాయకులకు ఉన్నటువంటి సాంప్రదాయత, దానికి ఉన్నటువంటి పరిపూర్ణత ఏందో తెలుసుకోవాలని, ప్లస్ మట్టి వినాయకులని పూజిస్తేనే మనకు అన్ని విధాల శుభం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు కూడా, ఎందుకంటే పూర్వకాలంలో పాతకాలంలో మనం ఒక చిన్న ఉన్నప్పుడు చూసుకుంటే అప్పుడు ప్రతి ఇంటిలో మనం ఇంట్లోనే బంకమట్టి తీసుకొచ్చి గణేష్ని తయారు చేసి పెట్టి పూజించుకునే వాళ్ళం. ఇప్పుడు రాను రాను ట్రెండ్ మారింది అనుకుంటూ అన్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని తయారు చేసినటువంటి గణేష్లను కొనుక్కొని పూజిస్తూ వాటిని మళ్ళీ తీసుకుపోయి రంగులు అన్నీ ఎలాంటి కెమికల్స్ అలాంటి కెమికల్స్తో తయారైన గణేష్ని పూజిస్తున్నాం.
మళ్ళా అంత పెద్ద పెద్ద విగ్రహాలని పెట్టుకొని తీసుకుపోయి నిమజ్జనం అయ్యేలోపే చేతులు కాళ్ళు అన్ని విరగొట్టి లాస్ట్ నిమజ్జనం వరకు కూడా దేవుని పరిపూర్ణంగా ఉంచట్లేదు. వీటన్నిటిని కొంచెం మన దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చిన్న విగ్రహమే అయినా సరే మనకు పెద్దదైనా పెట్టమని లేదు. మనము అన్ని పూజలు చేస్తుంటాం. ప్రతి పూజలో ఫస్ట్ గణేష్ని పూజ చేస్తే ఒక కుడకలో పోకను పెట్టి గణేష్ని పూజిస్తాం. అంటే అక్కడ ఆ గణపతి అనేది మనం ఏ రూపంలో పూజ చేసినా తను ఉంటారు. కానీ పెద్ద విగ్రహాలు పెట్టి పూజ అయిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి చిన్న విగ్రహాలను పూజించి మన పర్యావరణాన్ని కూడా కాపాడదాం. ఎందుకంటే ప్రతిసారి కోకట్లో నిమజ్జనం చేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కోకట్ ప్రజలు కూడా వాటర్ కలుషితం అవుతున్నాయని చెప్పి చాలా ఇబ్బందులు, అసలు నిమజ్జనమే చేయనీయట్లేదు. అయినా సరే మన తాండూరులో నిమజ్జనం సాఫీగా జరగాలనే ఉద్దేశంతో గత 6 సంవత్సరాల నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ తర్వాత కూడా మేము అన్ని అక్కడ ఉన్నటువంటి ఐరన్ కానీ రాడ్స్ కానీ అన్నీ తీపిస్తామని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ నిమజ్జనం చేయిస్తున్నాం. కానీ ఇప్పటికైనా తాండూరు ప్రజలందరూ గమనించి మట్టి వినాయకులను పూజిస్తే బాగుంటుందని, మన పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు అందించినందుకు మరొకసారి శుభన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై గణేష. ముందుగా ఈ పవిత్రమైన సీడ్ గణపతి పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సుభద్ర పటేల్ గారికి మరియు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిజంగా సమాజాన్ని మరియు ప్రజల యొక్క మనసును చాలా వరకు ఉత్తేజపరుస్తాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం అందరం ఇక్కడ వచ్చింది కేవలం విగ్రహ పంపిణీకి మాత్రమే కాదు, సమాజం లోపల మన యొక్క బాధ్యతను గుర్తు చేసే విధంగా మనమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే ప్రకృతిని రక్షించడం కానీ భావి తరాల భవిష్యత్తుకు పచ్చదనాన్ని అందించే విధంగా మనవంతు తోడ్పాటు అందించాల్సిన ఆవశ్యకత మనకెంతైనా ఉంది. కాబట్టి మనకందరికీ తెలిసినటువంటి విషయం, మన భారతదేశం అనేది పండుగల పండుగ. మన భారతదేశంలో ఎన్ని పండుగలు ఉన్నా కూడా ప్రతి పండుగ కూడా మనకు ఆనందాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ పండుగ వెనుక ఉన్నటువంటి ప్రతి బాధ్యతను కూడా మనకు గుర్తు చేసే ప్రయత్నం మాత్రం చాలా వరకు చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈరోజు సుభద్ర పటేల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ సీడ్ గణపతి కార్యక్రమం మనందరికీ కూడా ఒక బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఏమిటి అంటే, ఏదైతే ఈరోజు మనం మట్టి గణపతిని మనం పూజిస్తూ ఉన్నామో ఆ మట్టి గణపతి పూజించిన తర్వాత మనమందరం కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. అలా చేసినటువంటి ఆ నిమజ్జనం అయిన తర్వాత దాని లోపల విత్తనం ఏదైతే ఉందో అది నేల లోపల నాటడం, అది మొలకెత్తి చిన్న చెట్టుగా మారడం, ఆ చెట్టు నుంచి మనకు నీడ రావడం, ఆ నీడ ద్వారా మనకు అదే విధంగా ఆక్సిజన్ అందించడం, అది తరాలకు సమాజాన్ని రక్షించే విధంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాకుండా ఇది ఒక సామాజిక విప్లవంగా, ఒక సామాజిక బాధ్యతగా, ఒక యుద్ధంగా మనం తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇది ఒక మనకు జీవన విధానంగా కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంటది. కేవలం ఈరోజు మనమందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, మట్టి గణపతి అనేది మనకు భక్తిని ప్రసాదించవచ్చు, కానీ దాని లోపల ఉన్నటువంటి విత్తనం మాత్రం సమాజాన్ని రక్షించే విధంగా ఉంటుంది. కాబట్టి మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే ఇక్కడ ఆసీనులైనారో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ మట్టి గణపతిని మన తాండూరులో ప్రతి ఒక్కరు కూడా ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకొని, ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తాండూరులో ప్రతి ఇంటికి కూడా ఒక చెట్టును నాటినట్టయితే మన తాండూరు పట్టణం మొత్తం కూడా పచ్చదనంతో నిండిపోతుందని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశానికి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. భాగంగా మన సంతోషన్న గారు ప్రతి సంవత్సరం కూడా పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తాండూరు పట్టణంలో కూడా మన శుభన్న ప్రతి సంవత్సరం కూడా మనలాంటి వాళ్ళని పిలిచి ఈ తాండూరు పట్టణాన్ని మొత్తం కూడా పర్యావరణంగా ఉండాలి. అందులోనే భాగంగా ఇంకొకటి ఏంటంటే, మనకు ఈ యొక్క ప్రతిరోజు కూడా మన దగ్గర తాండూరు అంటేనే పొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక పెద్ద సమస్య అనే ఉంది. భారతదేశంలోనే 2nd ప్లేస్లో ఉందనేది ఆ మధ్యలో సర్వే కూడా వచ్చింది. కాబట్టి ఆ పొల్యూషన్లో నుంచి కాపాడాలనంటే నేను ఒక అధ్యాపకునిగా ఒక విషయం చెప్పదలుచుకున్న ఏంటంటే, తాండూరు పట్టణ యూత్కి ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఇది మంచి కార్యక్రమం అన్నా, ఈ కార్యక్రమంతో పాటు కూడా మనం ఏదైతే బ్రహ్మాండంగా ఊరేగింపులు కావచ్చు, ఉత్సవాలు కావచ్చు, ఎంతో పెద్ద పెద్ద వినాయకులను కాదు, వినాయకుని యొక్క చరిత్రతో పాటు కూడా
ఆ మండపాల్లో కూడా సైతం కూడా పెద్ద వినాయకులు కాకుండా మన మట్టి వినాయకులను పూజా విధానాలను పెంచుకొని కార్యక్రమాలను ఎక్కువ చేసి అన్నదానం ఏదో సేవా కార్యక్రమాలను కూడా ఎక్కువ చేసి మనం పర్యావరణాన్ని కూడా కాపాడాలని చెప్పేసి ఇక్కడ తాండూరులో ఉన్నటువంటి యువతకు కూడా ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకున్నా నేను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని శుభన మీరందరూ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శోభరాజ్ పటేల్ గారు ఈ కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏంటంటే అన్ని పండుగల కంటే వినాయకుడి పండుగ గొప్పది. వినాయకుల పండుగని ఆ రోజు బాలగంగాధర తిలక్ గారు ప్రారంభిస్తే ఇది ఈరోజు భారతదేశం యొక్క హిందుత్వాన్ని కానీ భారతదేశం యొక్క ఐక్యతను కానీ అఖండ భారత్గా ఉండడానికి దారితీస్తుంది, బాటలు వేస్తుంది. కాబట్టి అలాంటి కార్యక్రమంలో అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మట్టి గణపతితో పాటు విత్తన గణపతి కాబట్టి చాలా సంతోషం. విత్తనం మొలకెత్తి మహావృక్షమై ఈ భారతదేశాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ గణపతి పండుగలప్పుడు ఎప్పుడైతే మంటపాలలో ప్రతిష్ఠిస్తున్నారు ఊరేగిస్తున్నారు, కానీ చెడు మార్గంలో పోకుండా యువత మంచి మార్గంలో భజనలు, కోలాటాలు, చెక్కభజనలు ఇలాంటివి చేసుకుంటూ అయినంత వరకు ఇంకా ఎక్కువగా ఈ వినాయకుల పండుగని జరుపుకోవడానికి గ్రామాన ఇంటికి ప్రతి ఇంట్లో కూడా ప్రతిష్ఠించాలి. ఎవరైనా కూడా ఏ కులస్తులైనా ఏ వర్గం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా కూడా పరిశీలించాలని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి శోభరాజ్ పటేల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. दूसरा समिति అధ్యక్షురాలకి అందరికి ఇచ్చినట్టు ఒక్కొక్కరిని ఇచ్చేసి పట్టుకొని కింద కింద అక్కడ చూడండి. వసంత్ సార్ రండి. వచ్చిన సోమన్ అందరూ ఉండండి. పరమల్ గారికి స్వాగతం. అక్కకి అక్క ఒక నిమిషం దీని గురించి మాట్లాడు. హరీష్ ఉంటుంది. ఈ గణపతిని పూజించిన తర్వాత దీంట్లోనో పెట్టి ఈ విత్తనం పెట్టేసి దీంట్లోనే నిమజ్జనం చేసేస్తే అది ఒక మొక్కలాగా మనకు వస్తుంది ఒక 15 రోజులలో. కాబట్టి అందరు కూడా పూజ చేసిన తర్వాత దీంట్లోనూ నిమజ్జనం చేయాలని అందరు కూడా తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా కోరుతారు. ఇక ఈ తొట్టి కూడా చూడండి, ఇప్పుడు మనకు చెట్ల కోసం ఇది కోకోపీట్ వేస్తాం కదా, ఆ కోకోపీట్తో తయారు చేసిన తొట్టి ఉంది. ఇది ఎన్ని రకాల ఆలోచించి చేశారు సంతోష్ కుమార్ సార్ గారు. ప్రకృతి ప్రేమికులు ఆయన. అంతే అంతే ఉంటుంది. అట్లే పట్టుకున్నాను ఒకసారి. తాండూరు నూతన మున్సిపల్ కమిషనర్గా యాదగిరి పదవి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో సీనియర్ అసిస్టెంట్ రమేష్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారుల విచారణలో తనతో పాటు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి పేరు కూడా భాగస్వామ్యం ఉన్నారని చెప్పడం వల్ల కమిషనర్ విక్రమసింహారెడ్డిపై బదిలీ వేటు పడిందా అని పలువురు అనుమానిస్తున్నారు. ఇదే విషయంలో విక్రమసింహారెడ్డికి పై అధికారులచే నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిసింది. నూతన కమిషనర్ గా విధుల్లోకి చేరిన యాదగిరి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని యాదగిరి మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి యాదగిరి.
నేను ఈరోజు తాండూరు మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అయినాను. గతంలో నేను ఇల్లందు తర్వాత మనుగూరు తిరుపతి చేసినాను. ఇక్కడికి నేను ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ నేను ప్రజలందరికీ అందుబాటులో ఉండేసి వారికి మా మున్సిపల్ తరఫున ఎలాంటి అంటే ఏ సౌకర్యాన్ని కూడా అందుకని మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాను. తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఓవైపు గోడలో నుండి చెట్టు మొలిచింది. ఎప్పుడు పాఠశాల గోడ కూలిపోతుందోనని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా ఇటీవల ఓ పాము కూడా పాఠశాలలోకి వచ్చి వెళ్లిందని విద్యార్థులు తెలిపారు. పాఠశాల పరిస్థితులను మున్సిపల్ కమిషనర్ కు పై అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా ఫలితం శూన్యం అని విద్యార్థులు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఫస్ట్ అయితే వంట ఇక్కడనే చేస్తారు కదా, ఫస్ట్ వంట ఇక్కడనే చేస్తుంటారు కదా అని చెప్పేసి మున్సిపల్ లెటర్ కూడా ఇచ్చినాం.
కండ్లకు గంతలు కట్టించుకొని అనంతయ్య అనే రిటైర్డ్ ఉపాధ్యాయులు గణితావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం తాండూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణిత అవధాన కార్యక్రమం విద్యార్థులను ఆకట్టుకుంది. యాలల మండలం కోకట్ గ్రామానికి చెందిన పదవీ విరమణ పొందిన అనంతప్ప గణిత అవధానాన్ని నిర్వహించారు. చెప్పిన వస్తువులు, జంతువులు, వాహనాలు, ప్రముఖ పేర్లను బోర్డుపై ఓ క్రమ పద్ధతిలో 100 పేర్లను రాయించారు. ఏ నంబరు ముందు ఏ వస్తువు ఉందో కళ్లకు గంతలు కట్టించుకుని అనంతప్ప విద్యార్థుల ముందు ప్రదర్శించారు. ఏ సంఖ్య ముందు ఏ పేరు ఉందో చెప్పడంతో విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనకు అనంత జ్ఞాపక శక్తి ఉందని విద్యార్థులు అనంతయ్యను కొనియాడారు. ఈ సందర్భంగా అనంతయ్య మాట్లాడుతూ గతంలో తాను సరస్వతి శిశు మందిర్లో మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయునిగా పనిచేశానని గుర్తు చేశారు. మెమొరీ టెక్నిక్లను విద్యార్థులకు వివరించారు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చునని విద్యార్థులకు అనంతయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, కార్యదర్శి అనంతరెడ్డి, రామరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య 19 విరాట్ కోహ్లీ 16 యాదగిరి గుట్ట 70 జామకాయ 18 భగత్ సింగ్ 6 పెన్ 25 शिवाजी गोदावरी 26 स्कूल 88 टीचर 99 రైతు చందమామ
సార్ 82 సార్. అయోధ్య 21 టమాటా 22 కావేరి 23 పొటాటో 24 దాల్ 25 రైతు 26 గోదావరి 27 స్మార్ట్ ఫోన్ 28 వంకాయ 29 ఆకాశం 30 బాల్ 71 72 పైనాపిల్ 73 జింక 74 నాన్న 75 చందమామ 76 క్యాట్ 77 హెలికాప్టర్ 78 భారతదేశం 79 ఆంజనేయుడు హనుమాన్ 80 ఆవు 81 శివాజీ 82 83 నరసింహస్వామి 84 బోట్ 85 పెన్ 86 హ్యాండ్ 87 ఈక 88 స్పూన్ 89 నరేంద్రమోడీ 90 సరస్వతి 91 బెంచ్ 92 మామిడి పండు 92 మామిడి పండు 93 బ్యాట్ 94 లెమన్ 95 కంప్యూటర్ 96 బొక్క 97 మార్కెట్ 98 ర్యాబిట్ 99 టీచర్ మొత్తం పింక్ పగడ్యాల్ 7 సంవత్సరాలు కోకట మా స్వగ్రామంలో 9 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా వనపర్తిలో నా భార్య అక్కడ ఉన్నందుకు నేను అక్కడ ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళినాను. నా భార్య అక్కడ అక్కడ 11 సంవత్సరాలు పనిచేస్తాను. హై స్కూల్ అక్కడనే ఇంకో సంవత్సరం, మొత్తం 12 సంవత్సరాలు వనపర్తి. ఇది నా వ్యక్తిగత పరిచయం. ఇప్పుడు 100 పేర్లు విద్యార్థులు టీచర్లు రాసిన పేర్లు అక్కడ బోర్డు మీద రాస్తారు. నేను ఒకసారి విని వరుసగా చెప్తాను.
ఇప్పుడు చెప్పేటోళ్ళు నేను నంబర్ 1 చెప్తా, మీరు చెప్పండి. 1 అమ్మ, అమ్మ. 2 యాపిల్. 3 జై శ్రీరామ్. 4 తెలుగు. 5 కోయిల. 6 భగత్ సింగ్. 7 అవార్డు. 12 కాకి. 'టైగర్' ఉంటే 'టైగర్' రాయాలి, 'పులి' ఉంటే 'పులి' రాయాలి. 15 అరటి పండు. 15 విరాట్ కోహ్లీ. 15 అరటి పండు. 16 విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. 16 సింహం. ఏముంటుంది, ఎట్లా చెప్తారు? సింహం చెప్తే సింహం రాయాలి, లయన్ అని చెప్తే లయన్. మీరు గమనించాలి ఎట్లా చెప్తున్నామని, ఎందుకంటే మధ్యాహ్నం మీతో చెప్పిస్తాం. 20 ఎలుక. 'నా పేరు అనంతప్ప యాదవ్. మా స్వగ్రామం పక్క గ్రామం కోకట్, యాదవ్ మండలం కోకట్ అని తాండ్రుకు 3 కిలోమీటర్లు స్వగ్రామం కోకట్. పూర్వ ఆచార్య శిశు మందిర్లో 3 సంవత్సరాలు పనిచేసిన. తాండూరులో ప్రారంభంలో శిశు మందిర ఆచార్యులు 2, నేను ఎల్లయ్య గారు. ప్రారంభం అప్పుడు ఉన్నా, అంటే సుమారు 1972లో నేను ఫౌండర్ ఆచార్యులు, పూర్వ ఆచార్య. 3 పాఠశాలలో ఆచార్య పనిచేసిన. తాండూరు, వికారాబాద్, పరిగి. గవర్నమెంట్ టీచర్గా 3 జిల్లాల్లో. ఫస్ట్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గర్ల్స్ హై స్కూల్లో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పగడ్యాల్లో 7 సంవత్సరాలు, కోకట్లో 9 సంవత్సరాలు. కోకట్ మా సొంత ఊరు, అక్కడ యూపీఎస్ హెడ్ మాస్టర్గా 9 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత నా భార్య వనపర్తిలో టీచర్. ఆమె గురించి నేను జిల్లా ట్రాన్స్ఫర్ చేసుకుపోయినా. వనపర్తిలో 12 సంవత్సరాలు ఉన్నాను. పోయినప్పుడు వనపర్తి వల్లభనగర్లో, కేటీఆర్ వనపర్తిలో 2 సంవత్సరాలు, వల్లభనగర్ స్కూల్లో 9 సంవత్సరాలు, హరిజన్వాడ హై స్కూల్లో లాస్ట్ 1 సంవత్సరం రిటైర్డ్ అయిన. అక్కడ ఈ గణితంలో అష్టావధానం, మెమోరీలో శతావధానం. అంటే గణితంలో 8 విభాగాల్లో అంశం తీసుకొని నేను ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. మాయా కూడిక, మాయా చదరాలు, స్పీడ్ మ్యాథ్స్ 8 అంశాలు తీసుకొని అవధానం సెట్ చేసిన. అట్లనే మెమోరీలో జ్ఞాపక శక్తులు శతావధానం 300 కూడా చెప్పగలుగుతాయని 100 తీసుకొని పిల్లలు చెప్పిన పేర్లు, ఉపాధ్యాయులు చెప్పే పేర్లను బోర్డు మీద రాస్తే నేను చూడకుండా ఒకసారి వరుసగా చెప్పడము, రివర్స్గా చెప్పడము, మధ్యాహ్నం నెంబర్ చెప్తే పేరు చెప్తే నెంబర్, ఇట్లా ఇదొక ప్రయోగం. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచాలి, పిల్లల్లో గణితంలో నైపుణ్యం పెంచాలి అనే తాపత్రయంతో గత 40 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం రాష్ట్రంలోని తెలంగాణ, ఆంధ్ర, రాజమండ్రి, ఒంగోలు, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ చాలా శిశు మందిరు బండ్లగూడెంలో వేసవిలో ట్రైనింగ్ క్లాసులు జరుగుతాయి. అట్లా 6 సంవత్సరాలు ఎస్ఎల్ నాచార్య గారు ఉన్నప్పుడు, అంటే ఈ ఫౌండర్ శిశు మందిర్ ఫౌండర్ ఎస్ఎల్ నాచార్య వారు ఉన్నప్పుడే 6 సంవత్సరాలు వేసవిలో శిక్షణకు వచ్చే ఉపాధ్యాయులకు ప్రదర్శించి నేర్పించడం జరిగింది.
చాలామంది పిల్లలు గురుకుల నవోదయ పాఠశాలలో కోకర్ స్కూల్లో పగడాల స్కూల్లో వనపర్తిలో కామారెడ్డిలో వందల సంఖ్యలో పిల్లలు నవోదయ గురుకుల పాఠశాలకు వెళ్తుంది. ఫ్రీ కోచింగ్ వనపర్తిలో బాలమిత్రులు ఒక సంస్థను స్థాపించి ఈ బాల మిత్రులు ఓంకారు ఇంకా ఒక 4-5 టీచర్లు కలుపుకొని 6 సంవత్సరాల పాటు వేసవి సెంటర్లో ఫ్రీ కోచింగ్ ఇచ్చినాము. ఆ పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు. తాండూరు దగ్గర కోకటి నా స్వగ్రామం. తాండూరులో నేను మొదటి ఆచార్య అంటే ఎల్లయ్య గారు నేను ఇద్దరము ఫౌండర్. ఎప్పుడో 1972లో స్టార్ట్ అయింది. అప్పుడు ఈ భద్రేశ్వర టెంపుల్ వాళ్ళ సత్రంలో అప్పుడు స్టార్ట్ అయింది. మీరేమన్నా గౌతమ్ మోడల్ స్కూల్ గౌతమ్ మోడల్ స్కూల్ శనివారం శ్రీకారాబాద్ కూడా యాలల మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని యాలల మండల విద్యాధికారి ధర్మీది రమేష్ తెలిపారు. యాలల మండలంలో 10 పాఠశాలల్లో విద్యా బోధన కోసం వాల్ బోర్డులు, పాఠశాలల భవనాలకు పెయింటింగ్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్నామని మండల విద్యాధికారి రమేష్ తెలిపారు. సక్కురా ఆర్గానిక్ మన మండలి అంటే దాదాపు అంటే ఒక దీనిపై ఫస్ట్ మనవరు మనబడి కింద స్ట్రెంత్ బాగా స్ట్రెంత్ ఉన్న స్కూల్కి ఇచ్చేసారు. ఫస్ట్ స్ట్రెంత్ స్కూల్ ఎక్కడైతే ఏ స్కూల్ అయితే స్ట్రెంత్ ఉందో వాళ్ళకి వేసేసారు ఆల్రెడీ. స్ట్రెంత్ లేని స్కూళ్ళకు మళ్ళీ ఆర్డర్ ప్రకారం తీసుకుంటారు. కానీ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాదు కదా, అది వీళ్ళే చేసారు. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయితే వాళ్ళు ఆల్రెడీ అక్కడ చేసారు కాబట్టి వాళ్ళకి వేయట్లేదు. మిగతా ఏ స్కూల్కి వేస్తున్నాం అన్నట్టు. ఓకే ఓకే. యాలల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మహానీయుల విగ్రహాలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో బందీగా నిలిచాయి. తిమ్మైపల్లి గ్రామ పంచాయతీలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, దౌలాపూర్ బషీర్మియా తాండా గ్రామ పంచాయతీల్లో హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంబేద్కర్ విగ్రహాలను కార్యాలయాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ విగ్రహాలను ప్రధాన కూడళ్లలో ఉంచి జయంతులు, వర్ధంతులు జరుపుకోవాలని, వారిని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఓ మూలన దాచి ఉంచడంతో దుమ్ముకు ధూళికి విగ్రహాలు మసకబారిపోతున్నాయని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల విరాళాల రూపంలో వచ్చిన విగ్రహాలను ఇలా ప్రతిష్ఠించకుండా దాచిపెట్టడం పట్ల పలువురు యువకులు, కుల సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాలల మండలం గిరిజాపూర్ గ్రామంలో మురికి నీరు నిల్వకుండా మురికి కాల్వలను నిర్మించాలని గ్రామస్తులు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలో మురికి నీరు నిల్వకుండా దోమలు మరియు ఇతర కీటకాలకు నిలయంగా మారి తరచూ రోగాల బారిన పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మురికి నీరు నిల్వకుండా వెంటనే కాల్వలను నిర్మించాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రిపూట విద్యుత్ లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నామని, వెంటనే వీధి దీపాలను వేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఊరు మోరి నీళ్ళన్నీ ఇక్కడనే వస్తాయి. మొత్తం కసరా ఇసురా అంత ఇక్కడనే కొట్టుకొని వస్తాయి. పిల్లలకు 4 నెలలకు ఉన్న దవాఖానకి, చిన్న పిల్లలకు నా బిడ్డకు నీలపూర్ హాస్పిటల్లో అంతా తిరిగి చూపించుకొని వచ్చిన సంవత్సరం నుంచి. నీలపూర్ అయిపోయినాక లిమ్స్ అయినాక ఈడ చూపించుకొని తాండూరు. రెడ్డి వెంకటప్ప. ఇప్పుడు ఊరు మోరు నీళ్ళన్నీ జమ అవుతున్నాయి. దీన్ని నీళ్లు సక్క వెళ్ళిపోయేటట్లు మోరి కట్టమని సైడ్ వాళ్ళు కట్టాలి. సైడ్ వాళ్ళు కట్టి అక్కడ ఇక్కడ చేసి పారేయాలి. ఈ ఎమ్మెల్యే దృష్టి కానీ ఆఫీసర్ల దృష్టికి ఎప్పుడైనా అడిగినవా? ఎవరికి చెప్తే కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఏం చేయాలన్నా ఇప్పుడు నాకు కరెంట్ షాట్ పట్టింది. నాకు కూడా నాకు ఇట్లాంటిది నాకు సర్టిఫికేట్ వస్తే కూడా ఇంతకుముందు పింఛన్ ఫస్ట్ పింఛనప్పుడే సర్టిఫికేట్ వచ్చింది. అది వస్తుంది పింఛన్ కూడా చేస్తలేరు. పింఛన్ కూడా ఏమంటున్నావు? పింఛన్ వస్తుంది. ఇప్పుడు సర్టిఫికేట్ ఆల్రెడీ నాతో చూపెడతాను నేను. నాకు కొత్త పింఛన్లు ఎప్పుడైతే స్టార్ట్ అయినా అప్పుడే అంతకు మొదలే సర్టిఫికేట్ వచ్చింది నాకు. సర్టిఫికేట్ కూడా నాతో ఆల్రెడీ నాతో బిల్లా ఉంది, అంత ఉంది. ఎందుకు చేస్తలేరు? నా పిల్లకి మొన్న ఆపరేషన్ నాకు గడ్డగొట్టి 70,000 పెట్టుకుంటే దవాఖానా. ఇప్పటికి ఈ మురుగుడం ఇదంతా ఇది చెత్తారం ఇదంతా కసరా అలా అంతా పెట్టుకొని అన్ని మూలు మూసేసుకుంటే ఇదంతా ఇది ఇట్లనే ఉంటుందా? తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.